అమెరికా వద్దాం అని అనుకున్న స్టూడెంట్స్‌కి అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్‌కి చిన్న టిప్స్ ఇస్తాను. పేరెంట్స్‌కి టిప్స్ అనొచ్చు. కానీ స్టూడెంట్స్‌కి మాత్రం వార్నింగ్ అని చెప్తాను. చూడండి, ముందుగా పేరెంట్స్‌కి ఎ ఎవరైతే మీ పిల్లలు అసలు మొద్దులా తయారవుతున్నారో, లైక్ పనులంటే ఇంట్రెస్ట్ లేదు, లేదా కెరియర్ మీద ఫోకస్ లేదు అనుకుంటున్నారో, వాళ్ళకి అర్జెంట్‌గా టికెట్ తీసి అమెరికా పంపించేయండి. మొత్తం అంతా సెట్ అయిపోతారు. సరే డబ్బుల కోసం ఆలోచిద్దాం అని అంటారా? లోన్ పెట్టండి. తన బుర్ర మీద ఉంటది. తనే కట్టుకోవాలి లైఫ్ లాంగ్. సరే వదిలేసి వచ్చేస్తాడు అని భయం పడుతున్నారా? నో వే. ఇక్కడ నాలాంటి మనుషులే ఇక్కడ కష్టపడుతున్నారు. నాతో పాటు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు. నేను నేను కష్టపడలేనా అనేసి ఒక పట్టుదలొస్తది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియా వచ్చేద్దామా అనే థాట్ రాదు. ఎందుకంటే ఇండియా వచ్చేస్తే ఈడు చేతకాక వచ్చేసాడని జనాలు అంటారనేసి ఒక అంటే అలా థాట్స్ వచ్చేస్తాయి. కానీ ఖచ్చితంగా మారుతారు. నేను చెప్తున్నాను. సో కమింగ్ టు స్టూడెంట్స్, బ్రో, మీరు ముందే చాలా డిసైడ్ అవ్వండి. జస్ట్ పై చెప్పేది కాదు ఈ బాధలన్నీ. నిజంగా ఎవరైనా చూసినాళ్ళుంటే ఈ వీడియో కింద కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో మొత్తానికి నా క్లీనింగ్ కంప్లీట్ అయింది. నా సాంబార్ కూడా. సరే అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే పెప్సీ పగిలిపోయి ఉంది. సరే సబ్స్క్రైబ్ చేయండి.